హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి 11 to 20 టేబుల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈజీ ట్రిక్ అనే చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే అందరికీ మ్యాక్సిమం 1 to 10 టేబుల్స్ వచ్చు. ఇప్పుడు 11 to 20 టేబుల్స్లో 11 టేబుల్ వచ్చు, 20 టేబుల్ వచ్చు. కానీ మధ్యలో ఉన్న టేబుల్స్ ఉంటాయి కదా, 12, 13, 14, 15, 16, 17, 18, 19. ఈ టేబుల్స్ మాత్రం రావు. ఫర్ సపోజ్గా మనం ఎవరినైనా అడిగామనుకోండి 18 7 ఎంత అంటే మీరు ఎవరు ఆన్సర్ చేయలేరు, ఎందుకంటే కొంతమందికి తెలుసు ఆ టేబుల్స్, కొంతమందికి తెలియదు. సో ఆ టేబుల్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈజీ ట్రిక్ చెప్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్గా మనం చూసుకుంటే 11 టేబుల్ చూసుకున్నాం అనుకోండి. 11 టేబుల్ అనేది చాలా ఈజీ. 11 1s 11, 11 2s 22, 11 3s 33 అలా వచ్చేస్తాయి. కాబట్టి మనకు అది తెలుసు. 20 టేబుల్ చూసుకుంటే 21s 20, 22s 20, 23s 60, 24s 80, 25s 100. సో అది కూడా మనకు చాలా ఈజీ, మనం గుర్తుపెట్టుకోగలుగుతాం. ఫర్ సపోజ్ ఇప్పుడు మన 12 టేబుల్ ఎలా, ఓకేనా, నేను ఇప్పుడు మీకు చెప్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలని. 12 1s 12, ఇది అందరికీ తెలుసు. 12 10s 20 అని కూడా, 12 10s 120 అని కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, 12 2s 12 3s 12 4s అండ్ 12 5s 12 6s 12 7s 12 8s అండ్ 12 9s 12 10s. ఓకేనా, ఫస్ట్ మనందరికీ తెలుసు 12 10s 120 అవుతుంది, 12 1s 12. సో ఇప్పుడు మీకు ఈజీ ట్రిక్ చెప్తున్నాను. ఫస్ట్ ఈ ఈజీ ట్రిక్ తెలుసుకునే ముందు మీ అందరికీ 2 టేబుల్ రావాలి. ఓకేనా, 2 టేబుల్ మీకు వస్తే 12 టేబుల్ది వచ్చేస్తుంది. ఒకవేళ మీకు 2 టేబుల్ రాలేదనుకో ఇది రాదు. 2 టేబుల్ అనేది చాలా ఈజీ టేబుల్, మీ అందరికీ తెలుసు. ఓకేనా, ఫస్ట్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు 12 ఉంది. ఓకేనా, ఇక్కడ 12 ఉంది, ఈ 2 ఉంది. ఫస్ట్ ఇక్కడ ఇది 1 అనేది ఫస్ట్ నెంబర్, 2 అనేది సెకండ్ నెంబర్ కదా. ఈ సెకండ్ నెంబర్ 2ని 2తోని మల్టిప్లై చేయండి. 2 2s ఎంత 4 రాసుకున్నాం. ఓకేనా, తర్వాత ఈ 1 2s ఎంత అవుతుంది, 1 2s 2. సో మన ఆన్సర్ ఏంటిది, 12 2s 24. మీరు క్యాల్సిలో కొట్టండి, యాజ్ ఇట్ ఈజ్ ఆన్సర్ వస్తుంది, 12 2s 24. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ అలానే ఈ 2 3, 2 3s 6 అండ్ 1 3s ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఆన్సర్ ఎంత, 36. 12 3s 36. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ సేమ్ అలానే 2 4s 8, 1 4s 4, 48, 12 4s 48. సేమ్ అలాగే 2 5s 10. ఇక్కడ 0 పెట్టుకోండి, 1 అనేది క్యారీ పెట్టుకోండి. 1 5s 5, 5 + 1 6, 12 6s 60. ఓకేనా, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి 12 6 ఎంత అని, అప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ 2 6 ఎంత, 2 6 12, 2 1 క్యారీ, 1 6 6, 6 + 1 7, 12 6 ఎంత 72. మీకు ఎంతసేపు పట్టింది, జస్ట్ ఒక 5 to 6 seconds పడుతుంది, అంత లోపలే మీరు చేయగలుగుతారు. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని చేద్దాం. 2 7s ఎంత 14, 4 1 క్యారీ, 1 7s 7, ఈ 1 8, 84. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ 2 8s 16, 6 1 క్యారీ, 1 8s 8 + 1 96, 12 8s మనకి 96 వస్తుంది. మీరు చెక్ చేసుకోండి క్యాల్సీలో నా ఆన్సర్స్ కరెక్టా రాంగా అని. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే 2 9s ఎంత అవుతుంది, 18, 8 1 క్యారీ, 1 9s 9, ఈ 1 10, 12 9s ఎంత అవుతుంది, 108 అవుతుంది. నాకు కూడా 12 టేబుల్ రాదు, నాకు ఎక్కడ ఏ మల్టిప్లికేషన్ వచ్చినా నేను ఇలానే చేసుకొని ఆన్సర్స్ రాసేసుకుంటాను, ఎందుకంటే ఇది ఈజీ ట్రిక్. ఇప్పుడు నెక్స్ట్ మనం 13 టేబుల్ చూద్దాం. ఓకేనా, 13 1s 13, ఇది అందరికీ తెలుసు. 13 2s తెలియదు, నాకు కూడా తెలియదు 13 2s ఎంత అనేది. నేను ఇదే ట్రిక్ అప్లై చేస్తాను. 13 4s. ఇప్పుడు నెక్స్ట్ 13 5s 13 6s 13 7s 13 8s అండ్ 13 9s 13 10s 30, 13 10s 130. ఓకే, ఇది వచ్చు నాకు, ఇది వచ్చు. ఇప్పుడు 13 2s ఎంత, సేమ్ అలాగే 3 2s ఎంత అవుతుంది, 6, 1 2s 2, 13 2s 26. ఒకసారి మీరు చెకింగ్ చేయండి క్యాల్సీలో కొట్టుకొని, 13 2s 26 వస్తుంది. నెక్స్ట్ 3 3s 9, 1 3s 3. మీకు 3 టేబుల్ వచ్చింది అనుకోండి, 13 టేబుల్ వస్తుంది. 3 4s 12, 2 1 క్యారీ, 1 4s 4, 1 52. నెక్స్ట్ 3 5s 15, 5 1 క్యారీ, 1 5s 5 6 65. ఓకేనా, 3 6 18, 8 1 క్యారీ,
నెక్స్ట్ 1 6 6 7 78 13. ఓకేనా, మనం చెక్ చేసుకుందాం. ఓకేనా, 13 6 78. ఇప్పుడు నెక్స్ట్ 3 7 21 1 2 క్యారీ. ఓకేనా, 1 7 7 8 9 91 యాస్టీస్ వచ్చేసినాయా. 3 8 24 4 2 క్యారీ. 1 8 8 9 10 104. 3 9 27 7 2 క్యారీ. 1 9 9 9 + 2 ఎంత అవుతుంది 11. మీరు చెకింగ్ చేసుకోండి. 13 9 117. ఓకేనా, ఇప్పుడు మీకు ఈ ట్రిప్లు యూజ్ చేసి మీరు ఏదైనా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా. 17 7 ఎంత? ఎంత అంటే మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఈ 7ని చేయండి. 7 7 ఎంత? 49 9 4 క్యారీ. 1 7 7 7 + 4 ఎంత అవుతుంది? 7 + 4 11 119. 17 7 119. ఓకేనా, ఈ ట్రిక్ అప్లై చేసి మనం 11 to 20 టేబుల్స్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం 14 టేబుల్ కూడా చూద్దాం. ఓకేనా, సేమ్ ఇదే ప్రాసెస్, బట్ 14 1 14. నెక్స్ట్ 14 2 14 3 అండ్ 14 4 14 5. ఈ ట్రిక్ ఓన్లీ 11 to 20 టేబుల్స్కి మాత్రమే వర్కౌట్ అవుతుంది. 11 to 19 టేబుల్స్. ఓకేనా, 14 7 14 8 అండ్ 14 9 14 10 140 వస్తుంది. సేమ్ అలానే క్యాలిక్యులేట్ చేయండి. 4 2 8 1 2 2 4 3 12 2 1 క్యారీ. 1 3 3 4. ఓకేనా, 14 3 ఎంత అవుతుంది? మీరు చెక్ చేసుకోండి తక్కువ ఒకసారి. నేను తప్పు చెప్తున్నానా రైట్ చెప్తున్నానా అని. నెక్స్ట్ 4 4 ఎంత? 16 6 1 క్యారీ. 1 4 4 5 4 5 20 0 2 క్యారీ. 1 5 5 6 7. ఓకేనా, 4 6 ఎంత వస్తుంది? మనకు 4 టేబుల్ రావాలి. 4 టేబుల్ రాకపోతే కష్టం. 4 6 24 4 2 క్యారీ. 1 6 6 6 + 2 ఎంత అవుతుంది? 8 84. ఓకేనా, 4 7 28 8 2 క్యారీ. 1 7 7 7 + 2 9 98. ఓకేనా, మనం ఇలా ఈజీగా టేబుల్స్ని మనం సాల్వ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ అది అలానే 14 8 112 వస్తుంది. నెక్స్ట్ 14 9 ఎంత వస్తుంది? సేమ్ అదే మెథడ్లో క్యాలిక్యులేట్ చేస్తే 4 9 36 వస్తుంది. 6 3 క్యారీ. 1 9 9 + 2 9 + 3 3 చేస్తే 12 వస్తుంది. ఓకేనా, 126. ఈ ట్రిక్ యూజ్ చేసి మనం ఏ టేబుల్ అయినా 11 to 19 టేబుల్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం 15 ఉంది. 15 6 ఎంత వస్తుంది? 5 6 30. 30 అయినప్పుడు 0 3 క్యారీ పెట్టుకోవాలి. 1 6 6 6 + 3 90. ఓకేనా, నెక్స్ట్ 15 8 చేద్దాం. 5 8 40 0 4 క్యారీ. 1 8 8 + 4 12 120. ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా సరే, ఇప్పుడు నీకు 16 టేబుల్ రావాలంటే నీకు 6 టేబుల్ రావాలి. ఓకేనా, ఇప్పుడు నేను 16 7 క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఓకేనా, 16 7 అంటే ఏంటి? 6 7 ఎంత? ఫస్ట్ 6 7 42 2 4 క్యారీ. నెక్స్ట్ 1 7 7 7 + 4 7 + 4 ఎంత అవుతుంది? 11 అవుతుంది. 1 1 2 వచ్చేస్తుంది. మీ క్యాల్సిలో కూడా చెక్ చేసుకోండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ 17 టేబుల్. 17 టేబుల్ రావాలంటే నీకు 7 టేబుల్ వస్తే ఈజీగా చేసేస్తాం. 18 4 ఎంత అవుతుంది? 18 4 ఫస్ట్ 18 4 అంటే నీకు 8 4 ఎంత వస్తుంది తెలవాలి. 8 4 ఎంత వస్తుంది? 32 2 క్యారీ 2 3 క్యారీ. ఓకేనా, 8 4 32 2 3 క్యారీ. 1 4 4 5 6 7 72. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇప్పుడు 8 4 ఎంత వస్తుందంటే 32 వస్తుంది కదా. ఈ యూనిట్ ప్లేస్లో ఉన్నదా ఇక్కడ ఏమంటారు? ఇది ఫస్ట్ ప్లేసు, ఇది సెకండ్ ప్లేసు. ఓకేనా, ఈ ఫస్ట్ ప్లేస్ ఉన్నదాన్ని రాసుకొని సెకండ్ ప్లేస్లో ఉన్నదాన్ని నేను క్యారీ పెట్టుకుంటున్నా. అలా నేను చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు మనం 18 టేబుల్ని ట్రై చేద్దాం. 18 1 ఎంత అవుతుంది? 18 అవుతుంది. 18 2 18 3
18 4s, 18 5s, 18 6s, 18 7s, 18 8s, 18 9s, 18 10s. మనకు మోస్ట్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకి మల్టిపుల్స్ అడిగేది ఇవే కదా, 16 2s, 16 4s కొన్ని వస్తాయి. అప్పుడు మనం ఈజీగా మనం సాల్వ్ చేయడానికి ట్రిక్లు అప్లై చేస్తే అయిపోతుంది. 8 2s ఎంత 16 వస్తుంది. 6 ఇక్కడ పెట్టుకొని 1 క్యారీ పెట్టుకోవాలి. 1 2s 2 3 36. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ 8 3s ఎంత అవుతుంది, 8 3s 24. 4 2 క్యారీ 1 3s 3 4 5 54. నెక్స్ట్ మనం ఇలానే చేసుకుంటూ వెళ్ళాలి. మనకి 8 టేబుల్ రావాలి. నీకు 8 టేబుల్ వస్తే 18 టేబుల్ అనేది ఈజీగా వస్తుంది. 8 4s 32. 2 పెట్టుకోవాలి, 3 క్యారీ పెట్టుకోవాలి. 1 4s 4. 4 + 3 ఎంత అవుతుంది, 7 72. నెక్స్ట్ 8 5s 40. 8 5s 40 కదా, 0 4 క్యారీ. 1 5s 5 + 4 9. 18 18 5s మనకి 90 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 8 6s 8 6s 48. 8 4 క్యారీ. 1 6s 6. 6 + 4 ఎంత అవుతుంది, 10 108. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మనం దీనికి 8 7s 56. 6 పెట్టుకోవాలి, 5 క్యారీ. 1 7s 7 అవుతుంది. 7 + 5. 7 + 5 is 12. ఇప్పుడు నెక్స్ట్ 8 8s 64. 4 6 క్యారీ. 1 8s 8. 8 + 6 ఎంత అవుతుంది, 14 అవుతుంది. 1 4 4 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 8 9s ఎంత అవుతుంది, 72 అవుతుంది. 2 7 క్యారీ. 1 9s 1 9s ఎంత అవుతుంది, 9 అవుతుంది. 9 + 7 16. 162. ఓకేనా. మీరు క్యాల్సిలో చెక్ చేసుకోండి. 18 9s 162. 18 10s 180. ఓకేనా. నాకు ఏ టేబుల్స్ రావు. నాకు ఓన్లీ 11 to 19 11 to 20 టేబుల్స్లో నాకు 11 టేబుల్ వచ్చు, 20 టేబుల్ వచ్చు. మిగతా టేబుల్స్ ఏవి రావు. కానీ ఏది వచ్చినా నేను ఇదే ట్రిక్ అప్లై చేసి నేను ఈజీగా సాల్వ్ చేస్తున్నాను. ఈ ట్రిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికన్నా అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ సెక్షన్లో అర్థం అవ్వలేదు అని కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా. ఈ వీడియో అయితే ఇంతే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీకు కంపల్సరీగా 1 to 10 టేబుల్స్ కంపల్సరీగా రావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు 1 to 10 అంటే 1 టేబుల్ అందరికి వచ్చు, 10 టేబుల్ అందరికి వచ్చు. కాబట్టి 2 to 9 టేబుల్స్ మాత్రం కంపల్సరీ మీకు రావాలి. అవి రాకపోతే మీకు ఫర్దర్గా వచ్చే టేబుల్స్ అనేవి రావు. నేను మీకు ఒకటి చెప్తాను వినండి. ఇన్ కేస్ ఎవరికైనా టేబుల్స్ రాలేవనుకోండి, ఇప్పుడు 1 to 9 టేబుల్స్ ఇన్ కేస్ ఎవరికైనా రాలేదనుకో, వాళ్ళ కోసం నేను ఒకటి చెప్తాను వినండి. ఇప్పుడు మనం 8 టేబుల్ చూసుకుందాం. 8 టేబుల్ చూసుకుంటే 8 1s 8 అవుతుంది. 8 2s ఎంత అవుతుంది, ఇది మీకు రాలేదనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి, ఈ 8ని యాడ్ చేస్తే 16 వస్తుంది. అప్పుడు 8 3s ఈ 16కి మళ్ళీ మీరు 8ని యాడ్ చేయండి. ఓకేనా. 16 + 8 ఎంత, 24. ఇప్పుడు నేను చెప్తాను వినండి. 8 1s 8, 8 2s 16. మీకు తెలియలేదు అనుకోండి. 8 2s ఎంత అంటే 8ని 2 times యాడ్ చేస్తే 16 వస్తుంది. 8ని 3 times యాడ్ చేస్తే 24 వస్తుంది. ఓకేనా. 8 + 8 + 8, 8ని 3 times యాడ్ చేస్తే మనకు 24 వస్తుంది. 8 × 4 అంటే 24కి 8ని యాడ్ చేయండి. 24కి 8ని యాడ్ చేస్తే 8 + 4 ఎంత అవుతుంది, 12. 2 1 క్యారీ 32. మీరు ఇలానన్నా చేసుకోండి. ఒకవేళ ఎవరికన్నా 1 to 10 టేబుల్స్ రాలేవనుకోండి, ఓకేనా. రాకపోయినా పర్లేదు, మీరు నేర్చుకోవచ్చు. బట్ కొన్నిసార్లు బై హెడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే జాంబ్లింగ్ అవుతూ ఉంటాయి. మనం 8 టేబుల్ ఈ 7 టేబుల్ వస్తే 7 టేబుల్ ఈ 8 టేబుల్ వస్తాయి. కొన్నిసార్లు అవుతుంది. ఓకేనా. మీరేం దానికి బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఇలానన్నా నేర్చుకోండి. కనీసం 2 to 9 ఏంటిది 1 to 10 టేబుల్స్లో 1 టేబుల్ వచ్చు, 10 టేబుల్ వచ్చు. కానీ 2 to 9 టేబుల్స్ మాత్రం ఇలా నేర్చుకోండి. 8 1s 8, 8 2s ఎంత వచ్చిందో మీకు తెలియకపోతే 8 + 8 16. 8 3s అంటే 16కి మళ్ళీ 8 యాడ్ చేస్తే 24 వస్తుంది. 24కి మళ్ళీ 8 యాడ్ చేస్తే 32 వస్తుంది. అప్పుడు 8 5s ఎంత అంటే ఈ 32కి మళ్ళీ 8 యాడ్ చేయండి. 8 + 2 ఎంత అవుతుంది, 10 4. ఓకేనా. 8 5s 40. నెక్స్ట్ 8 6 ఈ 40కి మళ్ళీ 8 యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, 48 అవుతుంది. 8 7s 48కి మళ్ళీ 8
56 అవుతుంది. ఓకేనా? ఇలా యాడ్ చేసుకుంటా ఉండండి. 64 ఈ 56కి మళ్ళీ 8 యాడ్ చేయండి. 8 9 ఎంత అంటే ఈ 64కి మళ్ళీ 8 యాడ్ చేయండి. ఓకేనా? 4 + 8 ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఓకేనా? 72. ఇన్ కేస్ ఎవరికైనా రాకపోతే ఇలా యాడింగ్ అన్నా చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే మీరు బై హార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు కూడా మీకు కాకపోతే ఇలా యాడ్ చేసుకోండి. మీకు టేబుల్స్ వస్తాయి. ఇప్పుడు మన టేబుల్స్లలో చూసుకుంటే 5 టేబుల్ అనేసి చాలా ఈజీ. 2 టేబుల్ ఈజీయే, 2 టేబుల్ ఈజీయే, 3 టేబుల్ ఈజీయే అండ్ 5 టేబుల్ కూడా చాలా ఈజీ. 7 టేబుల్కి ఒక ట్రిక్ ఉంటుంది. 8 టేబుల్ కూడా చాలా ఈజీ. ఎందుకంటే ఇప్పుడు మన 8 టేబుల్ చూడండి. చూస్తే ఫస్ట్ 1 2 3 4 మళ్ళీ 4 5 6 7 8 ఇలా ఆర్డర్లో వచ్చింది చూడండి ఒకసారి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. 8 టేబుల్లో ఫస్ట్ 0 1 2 3 4 4 5 6 7 8 ఓకేనా? చూడండి 0 1 2 3 4 4 5 6 7 8 8 6 4 2 0 8 6 4 2 0 సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. ఇప్పుడు మనం 9 టేబుల్ అయితే చాలా ఈజీ. 9 టేబుల్ 9 4 నేను చెప్తాను వినండి. 9 5 నాకు కూడా 9 టేబుల్ రాదు. నేను ఇదే గుర్తుపెట్టుకున్నాను. నాకు కూడా కొన్ని టేబుల్స్ రావు. నేను కూడా ఇదే ట్రిక్ గుర్తుపెట్టుకున్నాను. సో దీనికి 0 1 2 3 4 5 6 7 8 ఓకేనా? ఇలా ఫస్ట్ 9 టేబుల్ ఏం చేయాలంటే 1 2 3 1 0 1 2 3 4 5 6 7 8 నేను వేసుకొని మళ్ళీ ఇక్కడ లాస్ట్ నుండి 0 పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 ఓకేనా? ఈ 9 టేబుల్ ఇలా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో నేను 9 టేబుల్ నాకు కూడా రాదు. నేను కూడా ఎన్నిసార్లు బై హెడ్ చేసినా నాకు కూడా రావట్లేదు. నేను అందుకే ఇదే ట్రిక్ అప్లై గుర్తుపెట్టుకునే ఏం లేదు. ఫస్ట్ 0 to 9 పెట్టుకోవాలి. మళ్ళీ కింది నుండి 0 to 9 పెట్టుకుంటే అవుతుంది. 8 టేబుల్ కూడా చాలా ఈజీ. 8 టేబుల్ ఏముంది? 0 1 2 3 4 0 1 2 3 4 మళ్ళీ 4 5 6 7 8 అయితే 8 6 4 2 0 మళ్ళీ 8 6 4 2 0 ఈ 8 టేబుల్ 9 టేబుల్ అయితే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక మిగిలిన నెంబర్స్ చూసుకుంటే 2 టేబుల్ ఈజీయే, 3 టేబుల్ ఈజీయే, 5 టేబుల్ కూడా ఈజీ. ఇక మధ్యలో మనకు ఉన్న టేబుల్స్ ఏంటిది? 6 టేబుల్ 7 టేబుల్ 4 టేబుల్ కూడా చాలా ఈజీ. 6 టేబుల్ 7 టేబుల్ ఒకటి బై హార్ట్ పెట్టండి సరిపోతుంది. ఇక మిగతా అన్నీ మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. 9 టేబుల్ అయితే చూసారు కదా, ఏం లేదు, జస్ట్ ఈ ట్రిక్ అంతే. ఓకేనా? ఇలా మీరు టేబుల్ ఈజీగా నేర్చేసుకుంటారు. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకొకటి, ఇన్ కేస్ ఎవరికైనా నా వీడియో నచ్చితే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది. అంటే నా వీడియో కొంతమందికి నచ్చుతుంది. మీరు కామెంట్ చేసారు అనుకోండి బాగుంది అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది ఇంకా వీడియోలు చేయాలి అనేది. ఓకేనా? మీరు లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి బాగుందని. కానీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దానివల్ల చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా వీడియో, ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను కంపల్సరీగా దాని గురించి వీడియో చేస్తాను. ఏవో సబ్జెక్ట్స్ కాదు, ఓన్లీ రిలేటెడ్ టు రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్కి మన ఆర్థమెటిక్ ఉన్న రీజనింగ్ టాపిక్స్ మాత్రమే, ఇంకేమో మాత్రం కాదు. ఓకేనా? ఇంకా డిఫరెంట్ టాపిక్స్ కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.